తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఒకరిపై ఒకరు దూషణలతో ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ కాచిగూడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వాజ్పేయి దేశహితం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానేత అని కొనియాడారు. దేశ భద్రతకు పెద్దపీట వేసి విమర్శలకు తావు లేకుండా అందరి మన్ననలు పొందిన నాయకుడని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన భారతరత్న దేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక విషయాలలో దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు, అజాత శత్రువు, అనేక రకాల సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి వ్యక్తి, మరి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుని యొక్క 101వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. సంవత్సరం పాటు, గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి 25 వరకు కూడా సంవత్సరం పాటు, అందులో భాగంగా ఈరోజు కాచిగూడ డివిజన్ లో ముఖ్యంగా వాజ్పేయి గారు ఈ తరం ఎవరైతే రాజకీయ నాయకులు పనిచేస్తా ఉన్నారో, రాజకీయాలలో రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. వాజ్పేయి గారు ఏ రోజు కూడా ఏ ఒక్క రాజకీయ ప్రత్యర్థిని పల్లెత్తు మాట అనకుండా సమస్య పైన మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ రకంగా తనకంటూ ఈరోజు దేశ ఏ రకంగా ప్రత్యర్థుల మీద విమర్శిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి భాష ఉపయోగించే అవసరం ఉంది. ఇలాంటి రాజకీయ నాయకులను, ఇలాంటి రాజకీయ పార్టీలను